ప్రజాధనం ప్రజా ప్రయోజనం కోసం అనే నినాదాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలనే దృఢ సంకల్పాన్ని భుజాన వేసుకుని నిరంతర సాధన అలుపెరగని కృషితో తన ప్రయాణాన్ని ఆరంభించింది ఐసీయూ హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్ల సమిష్టి కళాజాత. ఎన్నో రోజులుగా తమ ఆటపాటలతో అభినయంతో ప్రజానాట్య మండలి సహకారంతో పూర్తిగా సుశిక్షితులై ప్రచారానికి సిద్ధమయ్యారు. స్వతంత్ర భారత ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వ రంగ సంస్థలు ఎంతగానో తోడ్పడ్డాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినది భారతీయ జీవిత బీమా సంస్థ. దేశం నలుమూలల పల్లె పల్లెలకు భారతీయ జీవిత బీమా సంస్థ యొక్క సేవలు విస్తరించి ఉన్నాయి. ఆ స్ఫూర్తికి మరొక్కసారి పునరంకితం అయ్యేందుకు సిద్ధమయ్యింది సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 13వ సర్వసభ్య సమావేశం. నవంబర్ 2024న బెంగళూరులో చోటు చేసుకునే ఈ సమావేశానికి నాంది పలుకుతోంది ఐసీయూ హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్ల సమిష్టి కళాజాత. దీనికి వేదిక అయ్యింది సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్. 13 నవంబర్ 2024 నిజమైన చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. సరిగ్గా 10 గంటలకు జోనల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించబడిన ఈ కళాజాత కార్యక్రమం ఆశాంతం కళాకారుల యొక్క ఆటపాటలతో నాటికలతో చైతన్యవంతంగా సాగింది. పాడుదమా స్వేచ్ఛాగీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛాగీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛాగీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛాగీతం, ఎగరేయుదమా జాతి పతాకం. ఏటమ్మా ఈ ఊరే కదా? మరి ఇక్కడ చూస్తేనేమో వీళ్ళందరూ బాగానే కనబడుతున్నారు. మన రికార్డ్స్ లో ఉన్నది ఈ ఊరే కదా? సార్ నమస్తే సార్. అసలు మనం వస్తున్న సంగతి వీళ్ళకి చెప్పినామా? నమస్తే, నా పేరు సుబ్రహ్మణ్యం, నేనే ఇక్కడ సర్పంచ్ సార్. ఇల్లు పిల్లలందరూ కొట్టుకోపోయినారు సార్. ప్రాబ్లం అయింది సార్, మీరు ఏదైనా కాపాడాలి సార్, ప్లీజ్ దండం పెడతాను. నా పేరు వెంకన్న సార్. నమస్తే. నాకు 3 ఎకరాల పొలం ఉన్నది సార్. దానికి 2 ఎకరాలు కౌలు తీసుకొని మొత్తం 5 ఎకరాలు వరి సాగు వేశాను సార్. పక్క ఊరు చెరువు కట్ట తెగి వరద మొత్తం నా పొలం. సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ శ్రీ పునీత్ కుమార్, హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజన్ మేనేజర్ శ్రీ ప్రమోద్ కుమార్ సాహో మరియు క్లాస్ 1 ఆఫీసర్ ఫెడరేషన్, డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఫెడరేషన్ లియాఫీ నాయకులు పలికిన పలుకులు ఈ కార్యక్రమం యొక్క విశ్వసనీయతను తెలియజేస్తున్నాయి. ఎల్ఐసి యొక్క అధికారులు, డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఎంప్లాయీస్, ఏజెంట్స్ సమక్షంలో జరిగిన ఈ కళాజాత ప్రారంభ సమావేశం నభూతో న భవిష్యత్ అనే విధంగా జరిగింది. చివరిగా జోనల్ మేనేజర్ శ్రీ పునీత్ కుమార్ ఏఐఏ జెండా ఊపి కళాజాత రథానికి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ కళాజాత రథం మహబూబ్ నగర్, కర్నూలు, కడప, పలమనేరుల మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. తన ప్రతి మజిలీలో స్థానిక ప్రజానీకం యొక్క గుండె చప్పుడుతో లయబద్ధం అవుతూ
ముందుకు సాగుతుంది.